హాయ్ అండి, వెల్కమ్ టు లాస్యా వేవ్స్. సమ్మర్ అంటేనే పచ్చళ్ళ సీజన్ కదండి. పచ్చళ్ళు అంటేనే మనకు ముందుగా గుర్తొచ్చేది ఆవకాయ పచ్చడి. ఈ రోజైతే మేము ఆవకాయ పచ్చడి అయితే పెడుతున్నామండి. సమ్మర్ హాలిడేస్కి అయితే మేము మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. మేము వచ్చేసరికి ఎప్పుడు కూడా అత్తమ్మ అయితే పెట్టేసేవారు. ఈసారి అయితే కొద్దిగా లేట్ అయింది, అందుకే మేము వచ్చిన తర్వాత పెడుతున్నారు. పచ్చడి పెట్టాలంటే ముందుగా మనకి మామిడికాయలు అయితే కావాలి కదండి. అందుకని మా మావయ్య గారు అయితే మామిడి తోటకి వెళ్ళి మామిడికాయలు అయితే తీసుకొచ్చారనమాట. ఈ మామిడికాయలు కొన్న ముసుగు అయితే మేము అందరం కలిసి తీస్తున్నాము. ఈ ముసుగు తీసేసి ఇక్కడ బకెట్లో కనిపించిన వాటర్లో అయితే వేస్తున్నాము. ఇలా వాటర్లో వేసి ఒక అరగంట అయితే ఉంచాలి. దా కాయకున్న జీడంతా కూడా పోతుందన్నమాట. అరగంట తర్వాత ఇలా మామిడికాయలు నీటిలోంచి తీసుకుని పొడి క్లాత్ పెట్టుకుని చక్కగా తడి లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి. ఇలా తుడుచుకున్న వాటిని ఇక్కడ చూడండి, మా మావయ్య గారు 2 బద్దల కింద ఎలా కోస్తున్నారో ఇలా చక్కగా కోసుకుని ఇందులో ఉన్న జీడిని చక్కగా తీసుకోవాలన్నమాట. ఆ జీడిని తీసిన తర్వాత అడుగున పొప్పర కింద ఉంటుంది, అది కూడా చక్కగా ఇలా స్పూన్ పెట్టుకుని చక్కగా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మా అత్తమ్మ చిన్న చిన్న ముక్కల కింద కోస్తున్నారు. మనకు కావాల్సిన సైజులో చక్కగా ఇలా ముక్కల కింద కోసుకుని ఒక 10 నిమిషాలు ప్యాన్ కింద అయితే ఇలా ఆరబెట్టుకోవాలన్నమాట. ముక్కలు అయితే చక్కగా ఆరిపోయినాయండి. ఇప్పుడైతే పచ్చడి అయితే కలిపేసుకుందాము. కారం అయితే మేము ప్యాకెట్ కారం అయితే వాడమండి. చక్కగా ఎండుమిరగాయలు కొని వాటిని ఎండలో పెట్టి ఎండిన తర్వాత చక్కగా కారం అయితే కొట్టించుకుంటాము. ఆ కారమే పచ్చళ్ళకైతే చాలా బాగుంటుంది. అలాగే ఆవపిండి కూడా చక్కగా ఆవాలు బాగు చేసుకుని ఎండలో పెట్టుకుని వాటిని మిక్సీ అయితే వేసుకుని చక్కగా ఇలా పొడి అయితే చేసుకున్నాము. అలాగే సాల్ట్ కూడా ప్యాకెట్ సాల్ట్ కాదండి, కల్లుప్పు తీసుకుని దాన్ని చక్కగా ఓ రోజు ఎండలో పెట్టుకుని మిక్సీ వేసుకుని దాన్ని కూడా పక్కన పెట్టుకున్నాము. సంవత్సరం అంతా నిలవ ఉండే పచ్చడి ఎప్పుడూ కూడా ఇంట్లోనే చక్కగా కారం కానీ ఆవపిండి కానీ ఇంట్లోనే తయారు చేసుకోవాలండి. బయట కారం ప్యాకెట్ తెచ్చి అలాగే ఆవపిండి ప్యాకెట్ తెచ్చి మనం చేసుకుంటే ఆ పచ్చడి అయితే సంవత్సరం అంతా మనకి నిలవ ఉండదు. మనకి 1-2 నెలల కంటే ఎక్కువ ఉండదు. కాబట్టి మనం ఇంట్లోనే ఆవపిండి కానీ కారం కానీ చక్కగా రెడీ చేసుకుని సంవత్సరం అంతా నిలవ ఉండే పచ్చడి అయితే రెడీ చేసుకోవాలండి. ఇప్పుడైతే మనం పచ్చడి కలిపేసుకుందాము. పచ్చడికి కొలతలు అనేది కరెక్ట్గా ఉండాలండి, అప్పుడే పచ్చడి అనేది చాలా బాగుంటుంది. అత్తమ్మ ఎప్పుడు పచ్చడి పెట్టినా కూడా కొంచెం లెక్కనైతే పెడతారండి. కొంచెడు మామిడి ముక్కలకి 3 సార్ల కారం, 3 సార్ల ఆవపిండి, 2 సార్ల సాల్టు, అలాగే 50 గ్రాములు మెంతులు, 200 గ్రాములు వెల్లుల్లి వేస్తారండి. వెల్లుల్లి చక్కగా నూనె రాసి ఎండలో పెట్టి పొట్టు అయితే తీస్తారు. అలాగే ఆయిల్ అండి, ఆయిల్ కొంచెడు మామిడి ముక్కలకి 2 కేజీల నూనె అయితే పడుతుందంట. అత్తమ్మ ఎప్పుడు వేసినా వేరుశనగ నూనె వాడతారు. అదైతేనే పచ్చళ్ళకి టేస్టీగా చాలా బాగుంటాయంట, ఎక్కువ రోజులు నిలవ కూడా ఉంటుందంట. అందుకనైతే వేరుశనగ నూనె వాడతారు. పచ్చడి కలపడానికి ఇక్కడ ప్లాస్టిక్ డెప్ప అయితే ఒకటి తీసుకున్నారు. కొలత ప్రకారం దీంట్లో 1/1 అన్నీ వేశారండి. ఇవన్నీ కూడా ఒకసారి చేతితో బాగా కలుపుతారు, ఎందుకంటే ఆ ఉప్పు కారం అనేది అన్నీ కూడా బాగా కలవాలి. ఇప్పుడైతే మనం కొంచెం మామిడి ముక్కలు అయితే తీసుకున్నామండి. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న 1 కేజీ ఆయిల్లో ఈ ముక్కలన్నిటినీ కూడా చక్కగా వేసుకోవాలి. ఈ ముక్కలన్నిటికీ కూడా ఈ ఆయిల్ బాగా పట్టేటట్టు కిందకి పైకి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ముందుగా మనం ఏదైతే రెడీ చేసి పెట్టుకుని ఉన్నామో ఆ మిశ్రమంలో ఈ మామిడికాయ ముక్కలు అయితే కొద్ది కొద్దిగా వేసుకొని ఆ ఉప్పు కారం ఆవపిండి అనేది ఈ ముక్కలకి బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం దేంట్లో అయితే పచ్చడి పెట్టాలనుకుంటున్నామో ఆ డబ్బాలో అడుగును కొద్దిగా ఆయిల్ వేసుకుని మొత్తం ఈ ముక్కలన్నింటినీ కూడా ఉప్పు కారం బాగా పట్టేటట్టు కలుపుకొని కొద్ది కొద్దిగా ఆ డబ్బాలో అయితే మనం స్టోర్ చేసుకోవాలి. ఇలా స్టోర్ చేసుకున్నాక 3 రోజుల వరకు దాన్ని మనం పక్కన పెట్టేసుకోవాలి. 3 రోజుల తర్వాత మళ్ళీ దాన్ని మనం కలుపుకొని దాంట్లో ఉప్పు కానీ కారం కానీ
ఏదన్నా కొద్దిగా తగ్గినట్టయితే మళ్ళీ వేసుకొని మనం కలుపుకోవచ్చు. అలాగే ఆయిల్ కూడా పడుతుందండి. అప్పుడు మనం మళ్ళీ ఆయిల్ కూడా వేసుకుని చక్కగా కలుపుకోవాలి. అంతేనండి, సంవత్సరం పొడుగున ఇలా ఉండే ఆవకాయ పచ్చడి రెడీ. థ్యాంక్ యూ ఫర్